వెల్కమ్ టు విజిల్. నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే జగన్ రెడ్డి అదనపు కార్యదర్శిగా కె ధనుంజయ రెడ్డిని ఏరి కోరి నియమించుకున్నారు. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి అని బ్రహ్మానందం అన్నట్టు ఐ వాంట్ ధనుంజయ రెడ్డి ఇమీడియట్లీ అని నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంకు హుకుం జారీ చేస్తే నిమిషాల్లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగన్ కుటుంబానికి ఎంతో ముఖ్యమైతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఐ వాంట్ ధనుంజయ రెడ్డి అన్నారు. ఇప్పుడు భారీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకు 33 మంది నిందితులుగా తేలారు. అందులో ధనుంజయ రెడ్డి ఒకరు. ఈయన గారు ప్రస్తుతం మాజీ ఐఏఎస్ అధికారి. ఇతనికి ఐఏఎస్ ఎలా వచ్చింది? దానికి కారకులు ఎవరో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అధికారుల్లో ఐఏఎస్ ఐపీఎస్ స్థానానికి చేరటం అనేది వారి జీవితకాలం కళ. ఇతరులకు దక్కాల్సిన అవకాశాలను తన్నుకుపోయి వారి ఆస్తులపై నీళ్లు చల్లి వారి పొట్టగొట్టి మరీ ధనుంజయ రెడ్డిని ఐఏఎస్ చేసిన మహానుభావుడు ఎవరో తెలుసుకునే ముందు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ల కళ నిజం చేసుకోవటానికి ఉన్న మార్గాలు పరిశీలిద్దాం. ముందుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదే యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ద్వారా ప్రతి సంవత్సరం యూపీపీఎస్సి నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష రాయటం ద్వారా ఐఏఎస్ కళ నిజం చేసుకోవచ్చు. కానీ యూపీఎస్సి పరీక్ష రాయకుండానే ఇంకొక 2 మార్గాల్లో ఐఏఎస్ రావడానికి అవకాశం ఉంది. ఒకటి ఎస్సిఎస్ ద్వారా, అంటే స్టేట్ సివిల్ సర్వీస్ నుంచి ఐఏఎస్గా ప్రమోషన్. అది ఎలా అంటే ప్రతి రాష్ట్రంలో పనిచేస్తున్న స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ సంయుక్తంగా ఎంపిక చేసి ఐఏఎస్గా ప్రమోట్ చేస్తారు. ఉదాహరణకు ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్స్ ఈ మార్గం ద్వారా కొంతకాలానికి ఐఏఎస్లుగా ప్రమోట్ అవుతారు. వీరిని స్టేట్ సివిల్ సర్వీస్ రెవెన్యూ అధికారుల కోటా కింద పరిగణిస్తారు. రెండో రకం స్టేట్ నాన్ రెవెన్యూ అధికారులు, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, స్టాంప్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇట్లా ఇక్కడి నుంచి కూడా సుదీర్ఘకాలం పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వ రికమెండేషన్తో ఐఏఎస్ స్థానానికి చేరుకోవచ్చు. ఐఏఎస్ అవ్వాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు యూపీపీఎస్సీ పరీక్ష ద్వారా లేదా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అయిన గ్రూప్ 1 అధికారులు రెవెన్యూ లేదా నాన్ రెవెన్యూ అధికారుల కోటాలో అవ్వచ్చు. వీరిని కాన్ఫర్డ్ ఐఏఎస్లుగా పరిగణిస్తారు. మరి మన స్టోరీలో కథానాయకుడు ధనుంజయ రెడ్డి యూపీఎస్సీ పరీక్ష ద్వారా ఐఏఎస్ అయ్యారా? లేదు. మరి స్టేట్ సర్వీస్ గ్రూప్ 1 రెవెన్యూ అధికారా? కాదు. మరి మన స్టేట్ సర్వీస్ గ్రూప్ 1 నాన్ రెవెన్యూ అధికారా? అది కాదు. మరి ఎలా ఇలా ఐఏఎస్ అయ్యారు? అసలు ఎవరి ధనుంజయ రెడ్డి? 1988లో కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1992లో సర్పంచ్ పదవికి రాజీనామా చేసి అండమాన్ నికోబార్ అనే కేంద్ర ప్రాంతపాలిత రాష్ట్రంలో పనిచేసే అధికారి. కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేయడానికి ఉద్దేశించిన యూపీఎస్సీ గ్రూప్ బి అండమాన్ నికోబార్ అధికారి ధనుంజయ రెడ్డి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏరి కోరి అండమాన్ నుంచి నేరుగా హైదరాబాద్లో దింపేశారు. వారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు వైఎస్. మీకు గుర్తుందా? వైఎస్ జమానాలో నీరజారావు అనే మహిళకు చెందిన స్థలం కబ్జాకు గురైంది. దాని వెనక ఉంది ఎవరో కాదు, జగన్ ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. నాడు హైదరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్గా వెలగబెట్టింది ఈ ధనుంజయ రెడ్డి కావటం విశేషం. నీరజారావు ఆనాడు ఏమన్నారో ఆమె మాటల్లోనే వినండి. మన దరిద్రులు నా ప్లాట్ అంటే బ్యూరోక్రసీని అర్థం చేసుకుందాం. బ్యూరోక్రసీ అంటే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అయినాడు కష్టపడి ఎప్పటి నుంచో చదువుకుని వాడు సర్వీస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ వలన దీని వలన యూపీఎస్సీ క్లియర్ చేసి వాడు బ్యూరోక్రాట్ అవుతాడు. అలాంటి వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళ వీక్ మూమెంట్స్ ని ఎన్కాష్ చేసుకుని వాళ్ళకి ఏమంటారు వల వేసి ఈ దరిద్రులు అధికార దుర్వినియోగం చేసి బ్యూరోక్రసీని కుక్కలుగా చీడ పురుగులుగా తయారు చేసి అంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు, వాడు డైరెక్ట్ గా ఒక జియో తీసుకొస్తాడు, వాడితోటి వాడు బాబు సొమ్మని రాయించేసుకుంటాడు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసాధారణంగా 2006లో రాజన్న దీవెనలతో కేంద్రానికి సిఫార్సు చేయటం ధనుంజయ రెడ్డిని ఐఏఎస్గా రూపాంతరం చెందారు. కాన్ఫర్డ్ ఐపీఎస్ అవ్వాలంటే వారు ఖచ్చితంగా పోలీస్ అయి తీరాలి. అలాగే ఐఎఫ్ఎస్ కూడా ఖచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి. మరి మనం అత్యంత ఉన్నతంగా భావించే ఐఏఎస్ స్థానంలో షార్ట్కట్లో కూర్చోవాలంటే మాత్రం వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కంచంలోకి అన్నీ వచ్చి చేరతాయి అన్నట్టు అర్హతలు, న్యాయం, ధర్మం, పద్ధతి పాటించకుండా వెరపు లేకుండా చేసిన పనులకు కీర్తి కిరీటాలు తగిలించి ఓదరగొట్టే ఉపన్యాసాలతో దైవత్వాన్ని ఆపాదించడం మనం నేడు చూస్తున్నాం. రాజులు, రాజ్యాలు పోయాయి. ప్రజలు నిర్మించుకున్న ప్రజాస్వామ్యం గద్దెనెక్కటానికి ముందు చేసిన ప్రమాణాలు గాలికి వదిలేసిన రాజకీయ నాయకులు ఒక పక్క, ఉన్నత చదువులు చదివి దేశంలోనే అత్యంత క్రీమ్ విద్యావంతులు ఉద్యోగస్తులుగా మెరుగైన సమాజం కోసం ప్రమాణం చేసి సంపాదనే పరమావధిగా ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేసి జైలు పాలవుతున్న సివిల్ సర్వెంట్స్ నుంచి మనం ఏం ఆశిద్దాం? ఈ 20 ఏళ్ల వికృత రాజకీయాల్లో నైతికంగా మనం పతనం అంచుకు నిలబడ్డాం. ధనుంజయ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఈఓగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు. విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్గా గోదావరి పుష్కరాలకి ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. ఆ పుష్కరాల్లో 27 మంది భక్తులు అసూలు బాశారు. ధనుంజయ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఒక్క వైఎస్ఆర్ మాత్రమే కాదు, జగన్ దంపతుల మనసు గెలుచుకున్న ధనుంజయుడు నాటి లిక్కర కుంభకోణం ఘనుడు మన ధనుంజయ రెడ్డి అని పోలీసులు తేల్చనున్నారు. జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ధనుంజయ మాట రాజశాసనం. ఎమ్మెల్యేలు, ఎంపీలపై సర్వే నివేదికలు, సమీక్షలు, ఎమ్మెల్యేల గురించి బిగ్ బాస్తో చర్చించటం అన్నీ తానే పనిచేశారు. నాడు బాలినేని శ్రీనివాసరెడ్డిని జగన్ సార్ పిలుస్తున్నారు అని హడావుడిగా హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు పిలిపించి కేవలం ధనుంజయ రెడ్డితో మాత్రమే బాలినేని సమావేశమయ్యేటట్టు చేసి బయటికి పంపించేశారు. ఈ సంఘటన బాలినేనిలో అంతులేని వేదనను రగిల్చిందని చెబుతారు.